కేవలం మందుల షాపుల వాళ్ళకు మాత్రమే అర్థం చేసుకోగలిగే డాక్టర్ల చేతిరాత చుట్టూ అనేక జోకులు పేలుతుండడం ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా ఉంది. స్పష్టంగా చదవగలిగిన ప్రిస్క్రిప్షన్ ఎంత ముఖ్యమో నొక్కి చెప్పే తాజా ఉత్తర్వులను ఇటీవల పంజాబ్, హర్యానా కోర్టులు వెలువరించింది. మందుల చీటీ స్పష్టంగా చదవగలిగేలా ఉండడం ఓ ప్రాథమిక హక్కని కోర్టు పేర్కొంది. ఇది జీవితానికి మరణానికి వ్యత్యాసాన్ని చూపుతుందని తెలిపింది. నిజానికి ఈ ఉత్తర్వులు చేతిరాతకు సంబంధం లేని కేసులు వెలువడ్డాయి. అత్యాచారం, మోసం, ఫార్జరీపై ఓ మహిళ వేసిన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ కోసం వేసిన పిటిషన్ను జస్టిస్ జస్గుప్రీత్ సింగ్ పూరి పరిశీలించారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని నమ్మించి తన నుంచి డబ్బు తీసుకున్నారని, నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించారని, తనపై లైంగిక దాడి దోపిడీకి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించారు. అయితే నిందితుడు ఈ ఆరోపణలను ఖండించారు. తమ మధ్య సమ్మెతతో కూడిన సంబంధం ఉందని, కేవలం డబ్బు కారణంగా ఏర్పడిన వివాదంతోనే ఆమె ఈ కేసు వేశారని వాదించారు. మహిళను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు రాసిన మెడికో లీగల్ నివేదికను చూస్తే ఏమీ అర్థం కాలేదని జస్టిస్ పూరి అన్నారు. ఒక్క పదమైన, అక్షరమైన చదవగలిగే స్థితిలో లేకపోవడం కోర్టును కలిసివేసింది అని ఆయన తన ఉత్తర్వుల్లో రాశారు. అందులో నివేదికతో పాటు 2 పేజీల ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. డాక్టర్ రాసిన ఆ ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా గందరగోళంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్లు సులభంగా అందుబాటులో ఉన్న సమయంలో ప్రభుత్వ వైద్యులు ఎప్పటికీ ప్రిస్క్రిప్షన్లు చేత్తో రాయడం ఆశ్చర్యకరం. బహుశా కొంతమంది కెమిస్టులు తప్ప ఎవరూ వాటిని చదవలేరు అని జస్టిస్ పూరి రాశారు. మెడికల్ కాలేజీల పాఠ్య ప్రణాళికలో చేతి రాత పాఠాలను చేర్చాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అలాగే డిజిటల్ ప్రిస్క్రిప్షన్ అమలు చేసే కార్యక్రమానికి 2 సంవత్సరాల గడువును నిర్ణయించింది. ఈ సమస్య పరిష్కారానికి సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని 3,30,000 మందికి పైగా వైద్యులు సభ్యులుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ బాన్సాలి తెలిపారు. నగరాలు, పెద్ద పట్టణాల్లో డాక్టర్లు డిజిటల్ ప్రిస్క్రిప్షన్ మారారు. కానీ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ పొందడం చాలా కష్టం. చాలా మంది వైద్యులు చేతిరాత సరిగ్గా ఉండదనే విషయం అందరికీ తెలిసిన నిజమే. నిజానికి వైద్యులు ఎంతో బిజీగా ఉంటారు, ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అని ఆయన చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని, రోగులు, మందుల షాపుల వాళ్ళు చదవగలిగే పెద్ద అక్షరాలతో ప్రిస్క్రిప్షన్లు రాయాలని మేం ఆ సభ్యులకు సిఫార్సు చేశాం. రోజుకు 7 రోగులను చూసే వైద్యుడు దీన్ని చేయగలడు, కానీ రోజుకు 70 మంది రోగులు చూసే డాక్టర్ దీన్ని చేయలేడని ఆయన తెలిపారు.